కానీ ఈ రోజున నిజంగా నిస్సిగ్గుగా షర్మిలమ్మ నిజంగా సిగ్గుండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ రోజున అదేంటి మరి ప్రైవేటీకరణ చేస్తున్నామన్నప్పుడు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా అని సిగ్గు లేకుండా మరి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. అంటే సొంత సిస్టరు జగన్ గారి గురించి అలా మాట్లాడితే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మీలాంటి అభిమానులందరికీ ఎలా అనిపిస్తుంది? కడుపు రగిలిపోతుంది. అఫ్ కోర్స్ అండి, ఏ ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం మనుషులం అందరం కూడా. అవునండి. రాజకీయం ఇదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ మనుషులం. ఒక తండ్రి కడుపును పుట్టిన బిడ్డలుగా అఫ్ కోర్స్ మనం మీరేం అతీతులు కాదు. అవునండి, అవును. రక్త సంబంధాలు, రక్త సంబంధం. సో ఏదో చిన్న మనస్పర్ధ వచ్చింది. అది నువ్వు ఎక్కడ తేల్చుకోవాలి? 4 గోడల మధ్య ఇంట్లో తేల్చుకోవాలి. దమ్ముంటే అక్కడ తేల్చుకో, పెద్దల్ని కూర్చోపెట్టుకో, మాట్లాడుకో, తేల్చుకో, బయటకి హుందాతనంగా ఉండు. తెలంగాణలో ఏం చేయలేకపోయావు. అక్కడికి వెళ్ళి ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు అనుకుంటూ ఏదో సూక్తి ముక్తావళి చెప్పారు. అక్కడ ఓవరాల్గా పార్టీని మూట కట్టేసేసి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ చతికిల పెట్టేసేసి, ఆ లేడీ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఆ టైంలో మెన్షన్ చేసి మాట్లాడాను నేను. తను కూడా షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి షర్మిలమ్మ మాటలు నమ్మద్దు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. సో